సార్ అదే డబ్బులు అడిగాను కదా, ఏమైంది? చాలా అర్జెంట్ ఉంది సార్, మీకు ఎట్లన్నా చేయండి, మీకు వడ్డీ ఎంతైనా పర్లేదు, మీకు 15 రోజుల్లో ఇచ్చేస్తాను. చాలా అర్జెంట్ ఉంది నాకు, ఎట్లన్నా చేయండి, మీరు నాకు అర్జెంట్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో. తప్పకుండా ఇవ్వాలి సార్, మీకు నాకు చాలా అర్జెంట్ ఉంది. మీకు వడ్డీ ఎంతైనా పర్వాలేదు, ఎట్టి పరిస్థితిలో నాకు కావాలి ఇవాళ, ఎట్టి పరిస్థితిలో ఇవ్వండి, మీకు ఒక 15 రోజుల్లో మీకు ఇచ్చేస్తాను. చాలా అర్జెంట్, ఎట్లయినా సరే మీరు చూడండి సార్. హలో అదే బిడ్డ, ఏం సంగతి నెట్టేస్తాంటే బాబాయ్ డబ్బులు ఇస్తాంటే ఎప్పుడు ఇస్తున్నావు? ఇస్తా బాబాయ్, ఒక 2 రోజులు టైం ఇవ్వండి. 2 రోజులు ఆగలేదు. నా సంగతి తెలుసుగా, మన అమీర్పేట ఒకటి స్పాట్ పెట్ట గుర్తుందా బిడ్డ? చెప్తున్నా, ఇచ్చేస్తా. ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేస్తా. రేపు కాదు బిడ్డ, ఒక గంటలు ఇవ్వాలి. అంటే అక్షరాల 60 నిమిషాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే శాల్తీ విశేషాలు వెళ్తుంది. అర్థమైందా? సరే జాగ్రత్త బిడ్డ. ఏ సంగతి? పెట్టుకుంటా కానీ ఏం కూరండావు? చికెనా మటనా? ఏంటి ఎక్కువ చేస్తున్నారు? ఇచ్చిన వెళ్ళం చాలు కానీ లోపల బట్టలు ఉన్నాయి, వెళ్ళి ఉతకాలి. అంతేనా? అంతే. A few moments later. బాబాయ్ బిల్డప్ అంతా బయటే, భార్య దగ్గర బుస్సే అన్నమాట. రాండి, తొందర తుడవండి. నమస్తే ఏసది ఎంచుకునేటి ఇద్దామని వచ్చాను. గంటైనా కనపని కదా, అర్ధగంట వచ్చినాయింది. అందినే బాబాయ్ డబ్బు, దానికి తెచ్చుకోవాలని వచ్చాను. గంటలో రమ్మన్నారు కదా, వచ్చేసాను. ఏదేనా బయటే, ఇంకోసారి ఇంటికి రాబాకు. బయట ఎంత మొగుడైనా ఇంట్లోకి ఇంతే. అంతేగా